ఇప్పుడు బండి సంజయ్ గారికి గతంలో హిందుత్వవాదిగా, హిందూ టైగర్గా బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎంతో కొంత కృషి చేసిండు. బీజేపీ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక కేసీఆర్ వర్సెస్ బండి సంజయ్ అనే నెరేటివ్లో బీజేపీ పైచేయి సాధించిన దశలో బండి సంజయ్ పదవి పోయింది. అసలు ఈ గొడవకు మూల కారణం ఏంటి అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం బండి సంజయ్ గారి అధ్యక్ష పదవి పోవడానికి ప్రధాన కారణం ఈటెల రాజేందరే. ఈటెల రాజేందర్ గారు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గెంటి వేస్తే తన రక్షణ కోసం బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యి బీజేపీ పార్టీలో చేరి ఒక వర్గాన్ని నడుపుతూ బలంగా ఉన్న బండి సంజయ్ అధ్యక్ష పదవి పోవడానికి ఈటెల రాజేందరే లాబింగ్ చేసిండు అనేది బండి సంజయ్ నమ్ముతున్నాడు. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి కదా కాస్ట్లీగా. తర్వాత ఏమైంది, బండి సంజయ్ గారు అదృష్టవశాత్తు ఆయన అధ్యక్ష పదవి పోయింది, కానీ ఆయనకి నేషనల్ జనరల్ సెక్రటరీ పదవి వచ్చింది. మళ్ళీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయిండు. ఇప్పుడు బండి సంజయ్ గారు పవర్ఫుల్గా పవర్ పోస్ట్లో ఉంటే ఈటెల రాజేందర్ గారు ఎంపీగా గెలిచి ఎమ్మెల్యేగా ఓడిపోయిండు. బీసీ ముఖ్యమంత్రి అనే నినాదం తీసుకొచ్చారు. ఒకవేళ బీజేపీ గెలిస్తే బీసీ ముఖ్యమంత్రి రేసులో ఈటెల రాజేందర్, బండి సంజయ్ ఉన్నారు. ఇప్పుడు ఈ పోరాటం అంతా దేనికంటే ప్రజల సమస్యల కోసం కాదు వీళ్ళిద్దరు పోరాటం చేసేది. రేపు రాబోయే ఎన్నికల్లో 2028-29 ఎన్నికల్లో ఎవరు సీఎం కావాలనే దానికి ఇప్పటి నుంచి కొట్లాడుతున్నారని అనుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు బండి సంజయ్ నేపథ్యం వేరు. ఆయన ఆర్ఎస్ఎస్ కట్టర్ హిందుత్వవాది. ఆయన ఫస్ట్ నుంచి బీజేపీలో ఉన్నాడు, సంఘం నుంచి వచ్చిన వ్యక్తి. ఈటెల రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమంలోంచి వచ్చిన వ్యక్తి, తెలంగాణవాది. అయితే ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, ఇద్దరు కలిసి బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి రెండు జోడెడ్లాగా పనిచేయాల్సిన వాళ్ళు, పొద్దున్న లేస్తే ప్రజా సమస్యల మీద కొట్లాడాల్సిన నాయకులు వీళ్ళే కొట్లాడుకుంటున్నారు. ఇప్పుడు జనరల్ గా కాంగ్రెస్ లో గ్రూపులు, వర్గాలు ఇది సహజం.